గుజరాత్ రోల్ మోడల్ని భారతదేశంలో కూడా అమలు చేసి గుజరాత్ని ఎట్లయితే అభివృద్ధి చేసిందో భారతదేశాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి డిక్లేర్ చేసినాడు. మోడీ గారు వస్తే దేశం విచ్ఛిన్నమవుతుంది, మోడీ గారు వస్తే దేశం అల్లకల్లోలమవుతుంది, మోడీ గారు వస్తే దేశం వెనుకబడిపోద్దని చెప్పి ఆరోపణ చేసింది. 10 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ల కాలంలో మోడీ గారి రాకతో దేశం ఎట్లా పులకించిపోయిందో ఇవాళ ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఉండడం వల్ల మోడీ గారి యొక్క పథకాలు కావచ్చు, మోడీ గారి యొక్క పనులు కావచ్చు, ఒక్కనాడు కూడా కేసీఆర్ గారు మా మోడీ గారు కేంద్ర ప్రభుత్వంకి పని చేసిందని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి మోడీ గారు ఏం చేసిందో తెలియకుండా పోయింది. కానీ మోడీ గారు సొంత ఇంటి కళ నెరవేర్చాలని చెప్పి 4 కోట్ల పేదలకు ఇళ్లు కట్టించిన ఘనత మోడీ గారికే దక్కింది. కానీ ఇక్కడ మాత్రం కేసీఆర్ గారు ఆ ఇళ్లు కట్టియక పేదలకు అన్యాయం చేసింది. మీరు గ్రామీణ ప్రాంతాల్లో మీ చుట్టాలు ఉంటారు, నాకు తెలిసి మీరందరూ కూడా పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వచ్చి ఇక్కడ ఏదో కాయకష్టం చేసుకొని బతుకుతూ ఉన్నాం. పిల్లల్ని సాదుకుంటూ ఏదైనా రూపాయి మిగిలితే ఓ ఇల్లు కట్టుకొని జీవించే స్థాయికి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాళ్ళం. కాబట్టి గ్రామాలలో మహిళలకి కనీసం టాయిలెట్ కూడా లేకుండే మోడీ గారు రాకముందు. వీళ్ళ ముఖాలకు 50 సంవత్సరాల చరిత్రలో గ్రామాలలో టాయిలెట్ కూడా కట్టించే పరిస్థితి లేదు. మొన్న స్వచ్ఛ భారత్ కింద మోడీ గారు 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి మహిళలు చెంబు పట్టుకొని బయలుపోయే పరిస్థితి లేకుండా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అట్లాంటి మోడీ గారిని పట్టుకొని ఇవాళ వీళ్ళంటారు మోడీ గారు మళ్ళీ అధికారంకి వస్తే రిజర్వేషన్లు, ఎస్టీలకు ఉండే రిజర్వేషన్లు, బీసీలకు ఉండే రిజర్వేషన్లు పోతాయని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తారు. కానీ యువకులు ఉన్నారు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ మాట మళ్ళీ మళ్ళీ చెప్పాల్సి చక్కర ఉన్నది. 75 సంవత్సరాల కాలంలో ఎనడన్నా భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లు తప్ప అని చెప్పి ఇక్కడ చెప్పిందా? చెప్పకపోగా మొన్న అగ్రవర్ణాలలో ఉన్న పేద పిల్లలకు కూడా విద్యా అవకాశాలు రావాలి, ఉద్యోగ అవకాశాలు రావాలని చెప్పి వాళ్ళకు కూడా రిజర్వేషన్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించే చరిత్ర ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్ప రిజర్వేషన్కి ఇక్కడ వ్యతిరేకత లేదని అర్థమవుతా ఉంది. రెండవది, ఇవాళ కేటగిరైజేషన్లో మందకృష్ణ మాదిగ చేసే పోరాటంలో కేటగిరైజేషన్లో కూడా వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుందంటే ఇవాళ పేదల కోసం నరేంద్ర మోడీ గారు ఎంత కట్టుబడిన మనకు అర్థం కావాలి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ఒక అత్యున్నతమైన పదవి, రాష్ట్రపతి పదవి వస్తే ఒక దళిత బిడ్డకు కట్టబెట్టిన ఘనత కూడా మోడీ గారికే దక్కింది. అంతేకాదు మొట్టమొదటిసారిగా ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము రెండవసారి రాష్ట్రపతి కాగలిగిందంటే మోడీ గారు ఈ అణగారిన వర్గాల జాతుల పట్ల ఎట్లా ఆలోచిస్తున్నారో మనకు అర్థం కావాలి. అంతేకాదు ఇవాళ కేంద్ర కేబినెట్లో మంత్రులు 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు, 12 మంది ఎస్సీ మంత్రులు ఉన్నారు, 8 మంది ట్రైబల్ మంత్రులు ఉన్నారు. నాకు తెలిసి ట్రైబల్స్ ఇంత పెద్ద మొత్తంలో మంత్రులు చేసింది మోడీ గారి నాయకత్వం తప్ప కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కాదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.